ఏపీలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల వాగులు ఉప్పొంగి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అయితే దీనికి సంబంధించి విజయవాడలో ప్రస్తుత వర్షాల పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం విజయవాడలో వర్షాలకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది? సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రస్తుతం నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలు చెరువులన్నీ కూడా నిండుకుండలాగా నిండేసి బుడమేరు కాలువకు ఈ గండి పడటం వల్ల విజయవాడలో ఉన్న పరిసర ప్రాంతాలు సింగనగర్, బాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, మరి అదేవిధంగా మరి ముఖ్యమైన ప్రాంతాలన్నిటికి కూడా కనెక్టివిటీ ఉన్న ఈ సింగనగర్ ఫ్లైఓవర్, మరి మనం చూస్తున్న ఈ ఏరియాలన్నీ కూడా జలమలమైపోయి మినిమం 6 అడుగుల ఎత్తున నీరు ప్రవహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ మరి విఎంసి వారు భాగస్వాములై ఇక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. మరికొద్ది క్షణాల్లో సీఎం గారు ఇక్కడికి వస్తారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. వీటి కోసం బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సురేష్, అయితే ప్రస్తుతం ఇప్పుడు రాయనపాడు వద్ద తమిళనాడు ఎక్స్ప్రెస్ కూడా రైలు ఆగిపోయింది అక్కడ ఉన్న వాటర్ వల్ల అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? బుడమేరు నదీ పరివాహ ప్రాంతాలన్నీ కూడా జలమయంతో నిండిపోయి ఏదైతే బుడమేరు ప్రవహించే నదీ ప్రవాహం ఉందో ఆ ప్రవాహం పూర్తిగా రైలు కట్టకు పరివాహం దగ్గరగా ఉంటుంది. ఈ రైలు ట్రాక్ పూర్తిగా జలమయం నిండిపోయి ఉంది. అందుకు అక్కడికి అటు నుంచి వెళ్లాల్సిన ట్రైన్లన్నిటిని కూడా దారి మళ్లించడం జరిగింది. అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేయించారు. ఎన్డీఆర్ఎఫ్ మరి అక్కడ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి కొద్ది క్షణాల్లో కూడా అక్కడ క్లియర్ చేస్తామని చెప్పేసి మనకి అందుతున్న సమాచారం. సురేష్, అయితే ఇక్కడ విజయవాడలో వర్షం ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి అక్కడ ప్రజలను పక్క పునరావాస కేంద్రాలకు తరలించే కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అక్కడ సహాయక చర్యలు అంటే వర్షం ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి సహాయక చర్యలు ఉన్నాయి? ప్రస్తుతం మున్సిపాలిటీ వారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు, విఎంసి వారు. అదే విధంగా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర బృందాలతోటి ఇక్కడ నుంచి కొన్ని బస్సులను ఏర్పాటు చేసి కొన్ని దగ్గరలో ఉన్న స్కూళ్లకు, మరి అదే విధంగా దగ్గరలో ఉన్న కొన్ని కళ్యాణ మండపాలకు వాళ్ళని తరలించడం జరుగుతుంది. అక్కడ పునరావాస కేంద్రాలలో భోజన వసతులు కానీ అన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా కొంతమంది ఈ ప్రాంతంలో నీరు నిండటం వల్ల వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వారిని బోట్ల సహాయంతో తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. సురేష్, అయితే వర్షాలకి సంబంధించి ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షపాతం ఉండబోతుంది? దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి అప్డేట్ ఇచ్చింది? సీఎం గారు ఆదేశాలతోటి పూర్తిగా ఎక్కడైతే గండిపడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రెస్క్యూ టీములు వెళ్ళి అక్కడ పూర్తిగా వాటిని కట్టడి చేయడం జరుగుతుంది. మరి కొన్ని గంటల్లో పూర్తిగా ఇది కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకున్న సమాచారం. అయితే ఈ పరివాహ ప్రాంతాల్లో ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఈ 6 అడుగుల వాటర్ తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళటానికి కానీ క్లియరెన్స్ అవడానికి కానీ మినిమం ఒక 12 గంటలు పట్టొచ్చు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ తిరిగి దగ్గరలో ఉన్న బుడమేరుకే కనెక్టివిటీ అవ్వాలి కాబట్టి ఈ వాటర్ అన్ని కూడా మినిమం 5 కిలోమీటర్లు సింగనగర్ పరివాహ ప్రాంతం మొత్తం కూడా 5 కిలోమీటర్లు ఉంటుంది. 5 కిలోమీటర్ల ప్రాంతంలో అన్ని గ్రామాలు, అన్ని ఇళ్లు కూడా పూర్తిగా నిండి జలమయమవుతూ ఉన్నాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. अस्सलामुअलैकुम। वालेकुम। तालाब भर गया बता। ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.